హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 41. జావ సిప్ చేస్తున్న నందిని ముందున్న బౌల్ను విసిరికొట్టిన ధీరజ్ ఆమె వైపు కోపంగా చూస్తుంటే సడన్గా అతనిలో వచ్చిన మార్పుకి షాక్ అయింది నందిని. నువ్వు నాకు వద్దు అంటుంటే ఎందుకు నంది ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? నేనంటే డైట్ కనుక జావ తాగుతున్నాను, మరి నువ్వెందుకు అదే తాగుతున్నావు అని కోపంగా అడిగాడు ధీరజ్. నువ్వేం తింటే నేను అదే తింటాను, దీనికే బౌల్ పడేయాలా అని అడిగింది నందిని. స్టాప్ ఇట్, పిచ్చిదానిలా మాట్లాడుకు. ఇలా చేసి నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చిరాగ్గా చెప్పాడు ధీరజ్. ఆ మాటతో కళ్ళ నిండుగా నీళ్లు నింపుకొని, నిజంగా నన్ను చూస్తుంటే నీకు విసుగ్గా ఉందా అని అడిగింది నందిని. ఇదే మాట ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు ధీరజ్. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అది నా మనసు నమ్మడం లేదు ధీరజ్ అని చెప్పింది నందిని. అది నీ ప్రాబ్లం, దానికి నేనేం చేయగలను అని మళ్ళీ విసుక్కున్నాడు ధీరజ్. నువ్వే చేయగలవు అని అంది నందిని. ఏంటది నుదురు చిట్లిస్తూ అడిగాడు ధీరజ్. ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం లేదని అంటున్నావు, ఫైన్, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఇన్ఫ్యాక్ట్ ప్రాణం అని ఆమె చెబుతూ ఉండగానే ధీరజ్ ఆమెను అడ్డుకోబోయాడు. కానీ నందిని అతన్ని ఆపుతూ, ముందు నన్ను మాట్లాడినవు ధీరజ్. నా ప్రేమ నిజం కాబట్టి దానికి గుర్తుగా నేను నీతో ఒక బిడ్డను కనాలనుకుంటున్నాను. ముందు ఆ పని పూర్తి చేయి, ఆ తర్వాత నాకు ఇంకేం అవసరం లేదు. నువ్వు కోరుకున్నట్లే ఆ తర్వాత నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పింది నందిని. ఆ మాట విన్న ధీరజ్ అదిరిపడుతూ, వాట్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా నందు అని షాక్లోనే అడిగాడు. నాకు అన్నీ అర్థమవుతున్నాయి, నేను చాలా క్లియర్గా ఉన్నాను, రెండు చేతులు కట్టుకుంటూ ముండిగా చెప్పింది నందిని. దాంతో ధీరజ్ వెంటనే కోపం నటిస్తూ, అంటే నాతో బిడ్డను కని నా ఆస్తికి వలవేద్దామనుకుంటున్నావా అని అడిగాడు. నీ నుంచి నాకు కానీ నా బిడ్డకు కానీ చిల్లి గవ్వ కూడా వద్దు, కావాలంటే ఈ మాటను ఇప్పుడే బాండ్ పేపర్పై రాసిస్తాను అని చెప్పింది నందిని. ఆమె అంత ఖచ్చితంగా మొండిగా మాట్లాడుతూ ఉండడంతో ఇంకేం చెప్పాలో అర్థం కాక, జస్ట్ గో టు హెల్ అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధీరజ్. వెడుతున్న అతన్ని చూస్తూ, నువ్వు నన్ను ప్రేమించావు, ప్రేమిస్తున్నావు ధీరజ్. నీ ప్రేమ నన్ను ద్వేషించడంలోనే తెలుస్తుంది. మరి నేను కూడా నా ప్రేమను నిరూపించుకోవాలి కదా. నీతోనే బిడ్డను కని నువ్వున్నా లేకున్నా నీ పేరెంట్స్ని బాగా చూసుకుంటాను. అదే మన ప్రేమకు నేనివ్వగలిగే రెస్పెక్ట్ అని మనసులోనే అనుకుంది నందిని. మరోవైపు నిద్రపోతున్న శివానీని చూస్తున్న వీల్చైర్లోని వ్యక్తి కాసేపటికి అక్కడి నుండి తిరిగి వెళ్ళబోతుండగా, నేను నిన్ను చంపేస్తాను అక్షర, ఖచ్చితంగా నీ చావు నా చేతుల్లోనే ఉంది, నేను వచ్చే వరకు హ్యాపీగా ఉండు అంటూ కలవరించింది శివాని. ఆ మాటలు విన్న అతను ఒక క్షణం నుదురు చిట్లించి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిద్రలేచిన శివాని చూపు మొదట పక్కనే ఉన్న టీపాయ్పై పడింది. అక్కడ ఉండాల్సిన అల్లం టీ కప్ అక్కడ లేదు. దాంతో జుట్టు పట్టుకున్న ఆమె, అతను ఖచ్చితంగా ఈ రూమ్లోకి వచ్చేశాడు, కానీ ఎలా వస్తున్నాడు? వేసిన డోర్ వేసినట్లే ఉంది, విండోస్ అన్నీ లోపల నుండే క్లోజ్ చేయాలి, మరి ఎలా వచ్చాడు అని చాలాసేపు ఆలోచించింది. కానీ ఎంతకీ ఆమెకు అర్థం కాకపోవడంతో మెల్లగా బెడ్ దిగి ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళింది. లివింగ్ రూమ్లో అతను ఎక్కడా కనిపించలేదు. దాంతో వెంటనే అక్కడ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ దొరుకుతుందేమోనని గబగబా లివింగ్ రూమ్ మొత్తం వెతికింది. కానీ అక్కడ ఏమీ దొరకలేదు. దాంతో మెల్లగా ఒక్కో రూమ్ వెతుక్కుంటూ వెళ్తోంది. అయినా ఒక్క రూమ్లో కూడా ఆమెకు అవసరమైన ఒక్క వస్తువు కూడా కనిపించలేదు. చివరిగా ఆ ఇంట్లో ఒక్క రూమ్ మాత్రమే మిగిలింది. దాంతో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయబోయిన ఆమె అంతలోనే ఏదో స్ట్రైక్ అయినట్లు, అతను ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదండి, అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు, కొంపదీసి ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళలేదు కదా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆ రూమ్లో అడుగు కూడా పెట్టకుండానే వెనుతిరిగి బయటకు పరిగెత్తింది. ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం పిచ్చిదానిలా పరిగెడుతూ అతని కోసం వెతికింది. కానీ ఎక్కడా అతని జాడ కనిపించలేదు. దాంతో పరిగెత్తుకుంటూ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా బోట్ దూరంగా అయినా కనబడుతుందేమోనని చూసింది. కానీ అది కూడా కనిపించలేదు. దాంతో ఆయాసపడుతూ, ఓ మై గాడ్, వీడు నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడా, ఇప్పుడు ఈ ఒక్కదాన్ని నేను ఈ ఐలాండ్లో ఉండిపోవాలా అని ఆమె ఆలోచిస్తూ ఉండగానే ఒక్కసారిగా సముద్రంలోని అలలు ఎగసిపడడం మొదలయ్యాయి. అవి ఎగసిపడుతూ ఉండగా భయంతో ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తోంది శివాని.
ఆ క్షణంలో ఆమెకు ఒంటరిగా ఉన్నట్లు అనిపించి చాలా భయం కలిగింది. ఇంతలో ఆ భయాన్ని చీల్చుకుంటూ వీల్‌చైర్ శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే అప్పటి వరకు ఉన్న విసుగు, కోపం, భయం అన్నింటినీ మర్చిపోయి వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచుంది శివాని. కానీ అతని పేరు తెలియకపోవడంతో ఏమని పిలవాలో తెలియక ఆగిపోయింది. ఆయాసంతో నిలబడలేకపోతున్న ఆమెను చూసి ఏంటన్నట్లు కళ్ళెగరేశాడతను. నీ నీ పేరు నీ పేరేంటి? గసపెడుతూనే అడిగింది శివాని. అశ్వత్ అని చెప్పాడతను. ఆ పేరు వినగానే ముఖం చిట్లిస్తూ అశ్వత్‌నా? అదేం పేరు? ఏం బాలేదు అని చెప్పింది శివాని. నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్ అని కేర్లెస్‌గా చెప్పాడు అశ్వత్. దాంతో సర్రున వచ్చిన కోపాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంది శివాని. అయినా ఉదయాన్నే నువ్వెందుకిలా పిచ్చిదానిలా పరిగెడుతున్నావు? ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అశ్వత్. ఆ మాటతో నేలచూపులు చూసింది శివాని. ఇంతలో సడన్గా అక్షరెవరు అని అడిగాడు అశ్వత్. ఆ మాట విన్న శివాని చివాలను తలెత్తి అతన్ని చూసింది. కానీ అతను మాత్రం కూల్గా ఆమె వైపే చూస్తున్నాడు. దాంతో శివాని వెంటనే అతన్ని బ్రతిమాలుతూ మిస్టర్ అశ్వత్, ఐ బెగ్ యూ, నన్ను ఈ ఐలాండ్ నుంచి బయటికి పంపించండి. నేను త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అడిగింది. కానీ ఆమె వేడుకోలను పట్టించుకోకుండా అక్షరెవరు? ఆమెకి నీకు ఏంటి సంబంధం అని అడిగాడు అశ్వత్. కానీ శివాని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. దాంతో ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని సరే వదిలేయ్, ఈరోజు నేను మంచి మూడ్లో ఉన్నాను. నీకు ఈ ఐలాండ్ మొత్తం తిప్పి చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన దారిలో నన్ను తీసుకెళ్ళు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పాడు అశ్వత్. ఆ మాటకు ఆమెకు కోపం వచ్చింది. కానీ ఇప్పుడు అతని మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో అతని వీల్‌చైర్‌ను నెట్టుకుంటూ అతను చెప్పిన రూట్లో తీసుకెళ్ళింది శివాని. కొద్ది దూరం వెళ్ళాక పొదలుగా కనిపిస్తున్న వైపు చూపించి అటువైపు అన్నాడు అశ్వత్. దాంతో వీల్‌చైర్‌ను అటువైపు తిప్పి లోపలికి తీసుకువెళ్ళింది శివాని. అంతే, ఒక క్షణం పాటు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. గుబురుగా ఉన్న ఆ పొదల్లో అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలతో పాటు లోపలికి వెళ్లే కొద్దీ ఆయుర్వేద మూలికలు కూడా కనిపించాయి. వాటిలో చాలా వాటి గురించి శివానికి కూడా తెలుసు. నిజానికి ఐలాండ్లో, అది కూడా ఇసుక ప్రదేశంలో అతి తక్కువ రకాలు మాత్రమే పండుతాయి. అలాంటిది అతను అక్కడ ఒక చిన్నపాటి తోటనే పెంచేశాడు. వాటన్నింటినీ చూస్తూ నైట్ నాకిచ్చిన మెడిసిన్ కూడా నువ్వే ప్రిపేర్ చేశావా అని ఆశ్చర్యంగా అడిగింది శివాని. ఆ ప్రశ్నకు వెటకారంగా నవ్వి నీ జలుబు తగ్గడానికి ఇచ్చిన మెడిసిన్ గురించి అడుగుతున్నావా, లేదంటే నువ్వు స్పృహ లేకుండా నిద్రపోవడానికి ఇచ్చిన మెడిసిన్ గురించి అడుగుతున్నావా అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో కోపంగా పళ్ళు కొరికిన శివాన్ని అతన్ని ప్రశ్నించడం ఆపేసి ఆ ప్రదేశాన్ని పరిశీలించడం మొదలుపెట్టింది. అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్స్తో సహా ప్రతిదీ అందుబాటులో ఉంది. అలాగే అక్కడ సహజంగా పండే ఆ పంటలతో కొన్ని సంవత్సరాల పాటు ఫుడ్కి కూడా ఏ లోటు లేకుండా ఐలాండ్లో ఉండొచ్చు అనుకుంటూ ఉంది. సరిగ్గా అప్పుడే చూసావు కదా, నువ్వు అనుకున్నట్లు వీటిని సప్లై చేయడానికి ఇక్కడికి ఎవ్వరూ రారు. అన్నీ ఇక్కడే ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ టు స్టే విత్ మీ అని చెప్పాడు అశ్వత్. ఆ మాటతో షాక్ అయ్యి అతన్నే చూసింది శివాని. మరోవైపు సిద్ధార్థని దగ్గరుండి దేశం దాటించేశారు రితిక, వరుణ్. ఆ తర్వాత వరుణ్ తన ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాడు. వరుణ్కి హెల్ప్ చేస్తూనే రోహన్తో ఫోన్లో టచ్లో ఉంటోంది రితిక. ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతానికి అతను ఇండియాలో లేడు, బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడు. అందుకే ఆమె కొంచెం ప్రశాంతంగా ఉంది. అదే సమయంలో అక్షర తన ఎగ్జామ్స్తో బిజీగా ఉంటే విక్రమ్ తన బిజినెస్లో బిజీ అయిపోయాడు. మరోవైపు నందిని మీద కోపం నటిస్తూ ఆమెతో మాట్లాడడమే మానేశాడు ధీరజ్. ఆమె తన ఇంట్లో తనతో పాటు ఉంటే అతనికి చాలా బాగుంది. కానీ ఆమె లైఫ్ తన వల్ల అక్కడే ఆగిపోతుందేమోననే భయంగా కూడా ఉంది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ రోజుతో అక్షర ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి. నిజానికి ఆమె విక్రమ్కి దూరంగా ఉండాలని అనుకుంటోంది. కానీ ఇద్దరి మధ్య అనుకోకుండానే తెలియని దగ్గరతనం ఏర్పడుతోంది. సరిగ్గా లాస్ట్ ఎగ్జామ్ రాసి అక్షర బయటికి వస్తుండగా ఆమె ఎదురుగా కనిపించాడు వరుణ్. అతన్ని చూస్తూనే నుదురు చెట్లించిన అక్షర పట్టించుకోకుండా తన కారు వైపు వెళ్ళబోయింది.
వెంటనే ఆమెకు అడ్డుగా నిలిచిన వరుణ్, నాతో మాట్లాడడానికి కూడా నీకు ఇంట్రెస్ట్ లేదా అక్షర అని అడిగాడు. హూ ఆర్ యూ? ఎందుకు నా దారికి అడ్డొస్తున్నావు అని అడిగింది అక్షర. నేనెవరో నీకు తెలీదా? లేదంటే తెలియనంతగా విక్రమ్ నేను సుఖపడుతున్నాడా అని అడిగాడు వరుణ్. అతని మాటలకు అసహ్యంగా చూసి ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా పక్కకు తప్పుకొని వెళ్ళిపోయింది అక్షర. వెళుతున్న ఆమెను చూస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదా అక్షర? నీ తప్పు తెలుసుకొని వెనక్కిరా. నేను నిన్ను ఇంతకు ముందులాగే చూసుకుంటాను అని చెప్పాడు వరుణ్. దాంతో వెనక్కి తిరిగి వెటకారంగా నవ్వి, ఏ అమ్మాయి అయినా స్వేచ్ఛగా ఎగిరే కాకిలా అయినా ఉండడానికి ఇష్టపడుతుంది, కానీ పంజరంలో ఉండే బంగారు చిలకలా మాత్రం బ్రతకడానికి ఇష్టపడదు. ఎనీవే, నా లైఫ్లో నేను ఎప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నా నీ దగ్గరికి మాత్రం రాను అని కరాఖండిగా చెప్పేసింది అక్షర. ఓ, మాటలు బాగానే నేర్చావు. బట్ ఈ పొగరు ఎక్కువ రోజులు ఉండదులే. నీ అంతట నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. అతన్ని ఒక చూపు చూసిన అక్షర చిరాగ్గా తన కార్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ఆ కారులో డ్రైవర్కి బదులుగా డ్రైవింగ్ సీట్లో కూర్చొని కనిపించాడు విక్రమ్. అతన్ని చూస్తూనే, విక్రమ్, మీరెప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. ఆ వరుణ్ నీ దారికి అడ్డొచ్చినప్పుడే వచ్చాను అని చిన్న స్మైల్ ఇచ్చి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్. ఓ, ఓకే అని ఆ టాపిక్ ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టింది అక్షర. ఇక విక్రమ్ కూడా దాని గురించి ఏం మాట్లాడకుండా కారును డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక మాల్ ముందు ఆపాడు. అది చూసి, ఇదేంటి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగింది అక్షర. 10 డేస్ నుంచి బుక్స్ తప్ప మరో ప్రపంచం చూడలేదు కదా, సో కాస్త రిలాక్స్ అవుతామని తీసుకొచ్చాను అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో సరే అంటూ ఇద్దరు లోపలికి వెళుతూ ఉండగానే, గేమింగ్ జోన్కి వెళ్దామా అని అడిగాడు విక్రమ్. మీరు ఇలాంటి గేమ్స్ కూడా ఆడతారా అని అడిగింది అక్షర. ఏ, ఆడకూడదా అంటూనే గేమింగ్ జోన్లోకి నడిచాడు విక్రమ్. అతని వెంటే వెళ్ళింది అక్షర. ఇద్దరూ కలిసి సరదాగా కొన్ని గేమ్స్ ఆడారు. అక్కడే లంచ్ కూడా పూర్తవడంతో, మీకు ఆఫీస్లో ఈరోజు వర్క్ లేదా అని అడిగింది అక్షర. చాలా వర్క్ ఉంది, బట్ కొంచెం చిల్ అవ్వడానికి నీతో ఇలా బయటకు వచ్చాను అని చెప్పాడు విక్రమ్. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ కాల్ రింగ్ అయింది. అయినా కాల్ లిఫ్ట్ చేయకుండా, ఓకే లెట్స్ గో అక్షర అంటూ పైకి లేచాడు. సరే అంటూ అతని వెంటే బయటకు నడిచింది అక్షర. కాసేపటికి అక్షరను ఇంటి ముందు డ్రాప్ చేసిన విక్రమ్ తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. హుషారుగా లోపలికి వస్తున్న అక్షర అక్కడే హాల్లో కూర్చుని ఉన్న లాస్యని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమెను చూస్తూనే, ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగింది లాస్య. ఆ మాటతో, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని లోపలికి వెళ్ళిపోయింది అక్షర. ఆగక్కడే అంటూ సీరియస్గా చెప్పింది లాస్య. దాంతో టక్కున ఆగిపోయింది అక్షర. విక్రమ్కి నువ్వు ఏం మెడిసిన్ ఇచ్చావు ఆమె ఎదురుగా వెళ్ళి నుంచొని అడిగింది లాస్య. ఆమె ఏమంటుందో అర్థం కాని అక్షర, మీరేం మాట్లాడుతున్నారు అని అడిగింది. ఫారెన్లో ఉంది నేను, నువ్వు కాదు. తెలుగులో అడిగింది అర్థం కాలేదా? నా విక్రమ్కి నువ్వు ఏం మందు పెట్టావు అని మళ్ళీ అడిగింది లాస్య. వాట్ యు మీన్ చిరాగ్గా చూస్తూ అంది అక్షర. ఐ మీన్ వాట్ ఐ సే. మీరు బాంబే నుంచి వచ్చి ఇన్ని రోజులైనా విక్రమ్ నాకు కాల్ చేసి ఈ విషయం చెప్పలేదు. ఇదంతా జరిగింది నీ వల్ల కదా అని అరుస్తూ అడిగింది లాస్య. దానికి నాకు ఏం సంబంధం లేదు లాస్య, అది మీ పర్సనల్, మధ్యలో నన్నెందుకు లాగుతున్నారు అని అడిగింది అక్షర. ఎందుకంటే అదంతా నీ వల్లే జరుగుతుంది కాబట్టి, నువ్వే తనను మాయ చేస్తున్నావు కాబట్టి అని చెప్పింది లాస్య. ఆ మాటతో చిరాగ్గా చూసిన అక్షర, లాస్య ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. మీకేదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా విక్రమ్తో మాట్లాడండి, డోంట్ బార్క్ ఎట్ మీ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటతో వెళుతున్న అక్షరాన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, అంటే నేను కుక్కలా అరుస్తున్నానా, హౌ డేర్ యూ అనుకుంటూ కోపంగా కాలితో నేలపై కొట్టింది లాస్య. ఇంతలో ఆఫీసు లోపలికి వెళ్ళిన విక్రమ్ ఆమెకు కాల్ బ్యాక్ చేస్తూ ఉండడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేసి, హలో విక్రమ్ అంది లాస్య. హాయ్ లాస్య, హౌ ఆర్ యూ అని అడిగాడు విక్రమ్. విక్రమ్, నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను డైరెక్ట్గా చెప్పింది లాస్య. వాట్, ఇంట్లో ఉన్నావా? అంటే ఇండియాలో ఉన్నావా
అని అడిగాడు విక్రమ్. ఎస్, నీ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పింది లాస్య. ఓ, ఓకే ఓకే, ఈవినింగ్ వర్క్ అవగానే వస్తాను, టేక్ రెస్ట్ అని చెప్పి సింపుల్గా కాల్ కట్ చేశాడు విక్రమ్. దాంతో కట్ అయిన ఫోన్ వైపు కోపంగా చూస్తూ, నేను ఇన్ని రోజుల తర్వాత ఇండియా వస్తే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైంది కదా, ఇదంతా ఆ అక్షర ఎఫెక్టే, అయినో అనుకుంది లాస్య. ఇంతలో లాస్య మేడం కాఫీ ఇవ్వమంటారా అని అడిగింది రేవతి. దాంతో కోపంగా ఉన్న లాస్య ఆమె వైపు మరింత కోపంగా చూస్తూ, నేను ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు కూడా విక్రమ్ రాలేదని అబద్ధాలు చెప్పావు కదా, ఇప్పుడు కాదు, నీ సంగతి విక్రమ్ వచ్చాక చెప్తాను, నీ వస్తువులన్నీ సర్దిపెట్టుకో, ఈ రోజుతో ఈ ఇంటికి నీకు రిలేషన్ కట్ అయిపోతుంది అని ఆవేశంగా చెప్పింది లాస్య. ఆ మాటతో రేవతి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం అవుతుండగా ఎప్పటిలాగే గార్డెన్లోకి వెళ్ళింది అక్షర. కాసేపటికి ఇంటికి వచ్చిన విక్రమ్, హాయ్ అక్షర, ఇక్కడే ఉన్నావా, నాకు వేడి వేడిగా కాఫీ కావాలి, ఫుల్ హెడేక్గా ఉంది అని లోపలికి నడుస్తూనే అడిగాడు. ఓకే, 5 మినిట్స్లో తెస్తాను అని అతని పక్కనే వచ్చి నడుస్తూ చెప్పింది అక్షర. థ్యాంక్ యూ, ఈ మధ్య నీ చేతి కాఫీ తాగకపోతే ఏదో మిస్ అయిపోయినట్లుగా అనిపిస్తుంది, అంతగా ఎడిక్ట్ అయిపోయాను నీ కాఫీకి నవ్వుతూ అన్నాడు విక్రమ్. ఆ మాటకు అక్షర కూడా చిన్నగా నవ్వింది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ లోపలికి వస్తున్న ఆ దృశ్యం అప్పుడే కిందికి దిగి వస్తున్న లాస్య కళ్ళలో పడింది. దాంతో ఆమె కోపంతో ఊగిపోతూ విక్రమ్ అని గట్టిగా అరిచింది. హే లాస్య, ఏంటి సడన్ సర్ప్రైజ్, నైట్ కాల్ మాట్లాడినప్పుడు కూడా చెప్పలేదు అని కూల్గా అంటూ వెళ్ళి ఆమెకు సైడ్ హగ్ ఇచ్చాడు విక్రమ్. దాంతో అతన్ని ఒక్కసారిగా నెట్టేసిన లాస్య, ఏం చెప్పాలి విక్రమ్, అసలేం చెప్పాలి, ఇక్కడేం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదు, ఏదో మీ తాతయ్య ఒప్పుకోవడం లేదు, సరోగసి ద్వారా ఒక బిడ్డను కంటాను అంటే దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను, బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అని అంది లాస్య. అసలు ఇప్పుడు ఏమైందని, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అర్థం కానట్లుగా అడిగాడు విక్రమ్. ఏమైందా, మీరు బాంబే నుంచి వచ్చి ఎన్ని రోజులవుతుంది అని అడిగింది లాస్య. మోస్ట్లీ 10 డేస్ అవుతుంది, సో వాట్ అని అడిగాడు విక్రమ్. నేను 10 డేస్ నుంచి ఈ రేవత్కి ఆ హేమంత్కి మీ గురించి కాల్ చేస్తూనే ఉన్నాను, మీరు బాంబేలోనూ ఉన్నారని వాళ్ళిద్దరూ చెబుతున్నారు, నైట్ నువ్వు చెప్పే వరకు కూడా మీరు హైదరాబాద్ వచ్చారని నాకు తెలియనే తెలియదు అని చెప్పింది లాస్య. అసలు మా గురించి కనుక్కోవడానికి నువ్వు వాళ్ళకెందుకు కాల్ చేశావు, నన్నే డైరెక్ట్గా అడగొచ్చు కదా, అడిగితే నేనే చెప్తాను కదా లాస్య అని విసుగ్గా అన్నాడు విక్రమ్. నేను డైరెక్ట్గా అడిగితే నీకు నచ్చటం లేదు కదా, ఏదో ఒక గొడవ చేస్తున్నావు, అందుకే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలనుకున్నాను, అయినా ఇక్కడ అది కాదు మ్యాటర్, ఆ అక్షర తనిప్పుడు పని వాళ్ళని కంట్రోల్ చేసింది, రేపు నిన్ను కూడా కంట్రోల్ చేయలేదని గ్యారంటీ ఏంటి, ఇక ఇదంతా అనవసరం, ముందు ఈ ఇర్రెస్పాన్సిబుల్ సర్వెంట్స్ అందరినీ తీసిపడే, వాళ్లతో పాటు ఈ అక్షర్ని కూడా ఇప్పుడే బయటికి గెంటేశాయి అని ఆర్డర్ వేసింది లాస్య. ఆమె మాటలకు కొంచెం విచిత్రంగా చూస్తూ, లిజన్ లాస్య, యు ఆర్ మిస్టేకెన్, అయినా నేనెందుకు రేవతి గారికి హేమంత్ గారికి అలా చెప్పమని చెబుతాను అని అడిగింది అక్షర. ఎందుకంటే నీకు విక్రమ్ వెనుకున్న ఆస్తిపై కన్ను పడింది, సో ఇక్కడే పర్మనెంట్గా సెటిల్ అవ్వడానికి ప్లాన్స్ వేస్తున్నావు, ఆ ఉద్దేశంతోనే విక్రమ్తో చనువుగా ఉంటున్నావు, నేనొస్తే అవన్నీ కుదరవు కాబట్టి నన్ను ఇక్కడికి రానివ్వకుండా చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేశావు అని విరుచుకుపడింది లాస్య. ఆ మాటలకు ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక వాట్ నాన్ సెన్స్ అంటూ విక్రమ్ వైపు చూసింది అక్షర. అప్పుడు విక్రమ్ కూల్గా రేవతి గారు అని పిలిచాడు. ఆ మాటతో రేవతి పరిగెత్తుకుంటూ విక్రమ్ దగ్గరికి వచ్చింది. లాస్య కాల్ చేసి అడిగినప్పుడు మేము వచ్చిన విషయం మీరు చెప్పలేదా అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో అక్షరకు చాలా అవమానంగా అనిపించింది. కళ్ళ నిండుగా నీళ్లతో విక్రమ్ వైపు చూసింది అక్షర. అతను తనను ట్రస్ట్ చేస్తాడని అనుకుంది అక్షర, కానీ అలా అడుగుతాడని ఆమె ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ విక్రమ్ ఆమెను పట్టించుకోకుండా రేవతి చెప్పే సమాధానం కోసమే వెయిట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి
హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.